welcome to Mahamax Sports. ఆరెంజ్ ఆర్మీ హార్ట్ బ్రేక్. కావ్య మేడం ఇలా ఎందుకు చేసింది? భారీ ధర పలికిన భువి. ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు చేదు వార్త. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ లో బంధం తెగిపోయింది. ఐపీఎల్ మెగా వేలం 2025కి ముందు రిటైన్స్ లో భాగంగా సన్ రైజర్స్ భువిని వదిలేసింది. అయితే కనీసం రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారానైనా భువిని తిరిగి సొంతం చేసుకుంటే బాగుండాలి అని సన్ రైజర్స్ అభిమానులు భావించారు. కానీ వారికి నిరాశ మిగిలింది. వచ్చే ఏడాది భువనేశ్వర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడబోతున్నారు. కాగా సౌదీ అరేబియాలోని జద్దా నగరంలో ఆదివారం మెగా వేలం మొదలైంది. ఈ క్రమంలో సోమవారం నాటి ఆఖరి రోజు ఆక్షన్లో భాగంగా భువి 2 కోట్ల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు. అక్షనీర్, మల్లికా సాగర్ భువి పేరు చెప్పగానే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ రంగంలోకి దిగాయి. తగ్గేదేలే అన్నట్లు పోటీ పడుతూ ఏకంగా 9 కోట్ల వరకు తలపడ్డాయి. అయితే ఆ తర్వాత లక్నో భువి ధరను 10 కోట్లకు పెంచిన తర్వాత ముంబై పోటీ నుంచి తప్పుకుంది. దీంతో లక్నోకు భువి సొంతమవుతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆర్సీబీ రేసులోకి దూసుకువచ్చింది. అమాంతం 75 లక్షలు పెంచి మొత్తంగా 10.75 కోట్ల రూపాయలకు భువిని బెంగళూరుకు దక్కించుకుంది. సన్ రైజర్స్ లో సుదీర్ఘ అనుబంధం. ఉత్తరప్రదేశ్ కు చెందిన భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. తొలి సీజన్లో పూణే వారియర్స్ జట్టుకు ఆడాడు భువి. 7 కంటే తక్కువ ఎకనామీతో 2013లో 13 వికెట్లు తీసి సత్తా చాటిన ఈ రైట్ టైం ఫాస్ట్ మీడియం పెసర్ను 2014లో సన్ రైజర్స్ దక్కించుకుంది. సన్ రైజర్స్ ను ఛాంపియన్ గా నిలపడంలో కీలకం. రైజర్స్ తరపున 2016లో భువి 23 వికెట్లతో దుమ్ములేపి జట్టును ఛాంపియన్ గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మరుసటి ఏడాది 26 వికెట్లతో దూసుకుపోయాడు. అయితే ఆ తర్వాత సీజన్ నుంచి భువి ఒక్కసారి కూడా 20 వికెట్ల మార్క్ అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో సన్ రైజర్స్ అతడిని వదిలేయడం గమనార్హం. అంతేకాదు వేలంలో కూడా అతడిపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఆరెంజ్ ఆర్మీకి హార్ట్ బ్రేక్. కావ్య మేడం ఇలా ఎందుకు చేసింది? దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావ్య మేడం భువిని తీసుకోవాల్సిందే, నిన్ను ఖచ్చితంగా మిస్ అవుతాము భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఏమో నా బ్రేకప్ కంటే కూడా భువి సన్ రైజర్స్ బ్రేకప్ తోనే నేను ఎక్కువగా హర్ట్ అయ్యాను అంటూ తమ బాధను పంచుకుంటున్నారు. కాగా గతంలో పలు సందర్భాల్లో భువి సన్ రైజర్స్ కెప్టెన్ గాను వ్యవహరించాడు. మరోవైపు ఆర్సీబీ అభిమానులు భువి రాకతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు భువి మొత్తంగా 176 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 181 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5-19 కాగా గత కొంతకాలంగా ఈ యూపీ పేసర్కు టీమిండియాలో చోటు దక్కడం లేదు. అయితే దేశీ టీ20లలో సత్తా చాటుతూ భువనేశ్వర్ వేలంలో ఈ మేర కోట్లు కొల్లగొట్టాడు. గతంలో విదేశీ పిచ్చులపై పేస్ బౌలింగ్కు టీమిండియా కుప్పకూలేది. పిచ్పై కొంచెం పసిరిక్ కనిపించిన టీమిండియా టాప్ ఆర్డర్ తల్లడిలేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. టీమిండియా బ్యాటర్లను పేస్తో భయపెట్టలేమని అర్థం చేసుకోలేని ఆసీస్ జట్టు పెర్త్లో పేస్ పిచ్తో భంగపడింది. కివీస్తో సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ గురైన భారత్ జట్టును మొదటి మ్యాచ్లోనే మానసికంగా భయపెట్టి సిరీస్పై ఆధిపత్యం చెలాయించాలన్న ఆసీస్ ప్లాన్ ఘోరంగా బెడిసికొట్టింది. ఈసారి ఎలాగైనా సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తున్న ఆసీస్ యాజమాన్యం కొన్ని నెలల ముందు నుంచే పెర్త్ను తొలి మ్యాచ్ కోసం సిద్ధం చేసుకుంది. ఇక్కడ కొత్త వేదికను 2018లో ప్రారంభించారు. దీనిని ఆప్టస్ మైదానంగా వ్యవహరిస్తారు. ఇక్కడ కూడా గబ్బా మాదిరిగా ఎండ అత్యంత తీవ్రంగా ఉండడంతో పాటు వికెట్పై బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతుంది. 2018 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఓటమనేదే లేకుండా విజయాలను నమోదు చేసింది ఆసీస్ జట్టు. పాక్, విండీస్, న్యూజిలాండ్, భారత్ కూడా ఓసారి ఇక్కడ ఓడిపోయాయి. ముఖ్యంగా 2023లో పాక్ను 360 పరుగుల తేడాతో ఓడించాక ఇది ఆసీస్ కు ఫేవరెట్ మైదానంగా మారిపోయింది. దీంతో అదే పేస్ అస్త్రంగా టీమిండియాను ఉచ్చులో బిగించుదామనుకున్న కంగారూలు భారత్ పేస్ దెబ్బకు కుదేలయ్యారు. గబ్బా తర్వాత ఆసీస్ కు దుర్భేద్యమైన కోటలేమైనా మిగిలి ఉంటే వాటికి కూడా గండి కొట్టాలని భారత్ కంకణం కట్టుకున్నట్లుగా పెర్త్ నూతన మైదానమైన ఆప్టస్ లో ఆతిథ్య జట్టుకు తొలిసారి వాటమి రుచి చూపించి సెహబాష్ అనిపించుకుంది. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ పేస్ బౌలర్ అంటే జస్ప్రీత్ బుమ్రా అంటూ ప్రపంచవ్యాప్తంగా పేస్ దిగ్గజాలు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుత
క్రికెట్లో విజయావకాశం కనబడిన సమయంలో కూడా మ్యాచ్లు లాక్కోగల సత్తా అతని సొంతం. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దాదాపు ఓటమి అంచులకు చేరిన టీమిండియాకు తన పేస్ పదునుతో అద్భుత విజయాన్ని అందించిన విషయం మరిచిపోలేనిది. ఇక విజయం ఖాయమనుకున్న సౌత్ ఆఫ్రికాకు పరాజయం రుచి చూపించాడు. ఆసీస్ వ్యూహకర్తలు టీమిండియాలో బుమ్రా విషయం మరిచారో ఏమో. అతనికి తోడుగా గత పర్యటనలో రాణించిన సిరాజ్ను తక్కువ అంచనా వేసుకున్నారో అన్నట్టుగా పెర్త్ పిచ్పై పచ్చిక పెంచి పెర్త్ గడ్డపై పరాజయాన్ని చవిచూశారు. ఈ మ్యాచ్లో తొలి రోజు ఆసీస్ ఆశించినట్టే విపరీతమైన సీమ్తో భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడి 150కే ఆలౌట్ అయ్యారు. కానీ బుమ్రా పేస్ పంచ్ ఆస్ట్రేలియాను కూడా కోలుకోనీయలేదు. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా, సిరాజ్ ద్వయం ఏకంగా 8 వికెట్లు పడగొట్టింది. దీంతో ఆసీస్ జట్టును కేవలం 104కే భారత్ బౌలర్లు చుట్టేశారు. అంతేకాదు ఆసీస్ మొత్తం వికెట్లు టీమిండియా పేసర్ల ఖాతాలో పడ్డాయి. ఇక పిచ్ తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు పూర్తిగా భిన్నంగా మారిపోయింది. యశస్వి, రాహుల్, కోహ్లీ, నితీష్ విజృంభించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. ప్రత్యర్థి ఎదుట 534 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని విసిరింది. స్వదేశంలో 500కు పైబడి టార్గెట్ను చేయడం ఇది 6సారి మాత్రమే. గతంలో 5 ఇన్నింగ్స్లో ఇంత టార్గెట్ ఉన్న ప్రతిసారి ఆస్ట్రేలియా ఓడింది. గతంలో 2 సార్లు మాత్రమే 300కు పైగా పరుగులు టార్గెట్ను అందుకున్న మిగిలిన సందర్భాల్లో అది 200 స్కోర్ కూడా సాధించలేదు. ఇక విదేశాల్లో కూడా కలుపుకుంటే మొత్తం 16 సార్లు 500+ స్కోర్ను చేయడానికి ప్రయత్నించి అన్నిసార్లు బౌల్తా పడింది ఆస్ట్రేలియా జట్టు. గత రికార్డు కూడా ఆతిథ్య జట్టు బ్యాటర్లను మానసికంగా దెబ్బతీసింది. దీంతో వారి బ్యాటర్లు ఇది సాధించే లక్ష్యం కాదులే అన్నట్లు ఆడారు. ఆ జట్టు మొత్తం మీద హెడ్ ఒక్కడే 89 పరుగులతో టాప్ స్కోరర్. అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ తీసిన 2 వికెట్లు మినహా మిగిలినవి బుమ్రా, సిరాజ్, రాణా, నితీష్లే పడగొట్టి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించడంతో టీమిండియాకు తగులుతుందనుకున్న పేస్ దెబ్బ ఆస్ట్రేలియాకే తగిలింది. పెర్త్ గడ్డపై టీమిండియా విక్టరీ కొట్టింది. అప్పుడేమో 20 లక్షలు కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా 4.8 కోట్లు. ఐపీఎల్ 2025లో ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ అల్లా గజాన్ఫర్ కు జాక్ పాట్ తగిలింది. ఈ మిస్టర్ స్పిన్నర్ ను ఏకంగా 4.8 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేస్తుంది. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన గజాన్ఫర్ కోసం తొలుత కోల్కతా నైట్ రైడర్స్ బిడ్ వేసింది. తర్వాత పోటీలోకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ఎంట్రీ ఇచ్చాయి. ఆఖరికి ఆర్సీబీ, కేకేఆర్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ ఆఫ్ఘనీ ముంబై సొంతమయ్యాడు. అప్పుడేమో 20 లక్షలు. కాగా ఐపీఎల్ 2024లో గజాన్ఫర్ కోల్కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఆఫ్ఘాన్ స్టార్ స్పిన్నర్ గాయం కారణంగా సీజన్ మధ్యలో తప్పుకోవడంతో కేకేఆర్ గజాన్ఫర్ ను జట్టులోకి తీసుకుంది. 20 లక్షల కనీస ధరకు ఆడితే కేకేఆర్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ గజాన్ఫర్ కు కేకేఆర్ తరపున ఆడే అవకాశం మాత్రం రాలేదు. కాగా గత సీజన్లో కేవలం 20 లక్షలు మాత్రమే తీసుకున్న గజాన్ఫర్ దశ ఐపీఎల్ 2025 వేలంతో మారిపోయింది. గతంలో అతడు తీసుకున్న మొత్తంతో పోలిస్తే ఈసారి తనకు దక్కుతున్నది 4.6 కోట్ల అదనం కావడం గమనార్హం. కాగా గజాన్ఫర్ ఈ ఏడాది ఆరంభంలో వన్డే ఫార్మాట్ ద్వారా వైటాల్ క్రికెట్లో అదుస్ కాగా గజాన్ఫర్ ఈ ఏడాది ఆరంభంలో వన్డే ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే గత నెలలో బంగ్లాదేశ్తో జరిగిన వన్డేలో గజాన్ఫర్ సంచలన ప్రదర్శన చేశాడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘాన్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అదేవిధంగా ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ లో కూడా గజాన్ఫర్ అదరగొట్టాడు. టోర్నీలో 4 మ్యాచ్లు ఆడిన అతడు 6 వికెట్లు తీశాడు. మొత్తంగా 16 టీ20లు ఆడిన గజాన్ఫర్ 6 కంటే తక్కువ ఎకనామీ రేటుతో 29 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రికార్డుల రోజు కనిపించకపోయినా కోట్ల అభిషేకం కనిపించింది. మెగా వేలంలో తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రికార్డుల రోజు కనిపించకపోయినా కోట్ల అభిషేకం కనిపిస్తోంది. ఎవరు ఊహించని విధంగా టీమిండియా పేసర్లకు మంచి ధర దక్కింది. సీనియర్ పేసర్ వెటరన్ భువనేశ్వర్ కుమార్ 10.75 కోట్లు కొల్లగొట్టాడు. అనూహ్యంగా కొంతమంది కుర్రాళ్లు కోటీశ్వర్లయ్యారు. 13 ఏళ్ల వైభవ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడడం విశేషం. సౌదీ అరేబియా దేశం జెడ్డా నగరంలో నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలం అంచనాలకు మించి సక్సెస్ఫుల్గా ముగిసింది. తొలి రోజే అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చు పెట్టిన ఫ్రాంచైజీలు రెండో రోజు ఆచితూచి వ్యవహరించాయి. జట్టును బలోపేతం చేసుకునే దిశగా ఆటగాళ్ల నైపుణ్యాలను బట్టి ఎంపిక చేసుకున్నాయి. ఇక రెండో రోజు భారత పేసర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. వేలంలో 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంచైజీలు ఇందుకోసం 639.15 కోట్లు ఖర్చు పెట్టాయి.
ఇందుకోసం 62 మంది విదేశీ ఆటగాళ్లుండగా అత్యధికంగా చెన్నై, గుజరాత్, పంజాబ్ ఫ్రాంచైజీలు 25 మంది ఆటగాళ్ల చొప్పున జట్టులో చేర్చుకున్నాయి. సన్ రైజర్స్, రాజస్థాన్ 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగా ఢిల్లీ, ముంబై 23 మంది, కోల్కతా 21, లక్నో 24, బెంగళూరు 22 మంది ఆటగాళ్లను జట్టులో చేర్చాయి. వేలం ముగిశాక బెంగళూరు దగ్గర అత్యధికంగా 75 లక్షలు, చెన్నై, కోల్కతా దగ్గర చెరో 5 లక్షలు మిగలడం విశేషం. రెండో రోజు వేలంలో భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సంచలనం కలిగించాడు. చివరగా 2022లో భువనేశ్వర్ భారత జట్టుకు ఆడాడు. ఐపీఎల్లో గత 11 సీజన్ల పాటు సన్ రైజర్స్ తో ఉన్న అతను ఈ ఏడాది 11 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఫామ్లో లేకున్నా అనుభవానికి పెద్దపీట వేసిన ఆర్సీబీ అనూహ్యంగా 10.75 కోట్లకు భువీని దక్కించుకుంది. ఇప్పటివరకు 176 మ్యాచుల్లో భువీ 181 వికెట్లు పడగొట్టాడు. ఇక తరచూ గాయాల బారిన పడే దీపక్ చాహర్ను 9.25 కోట్లకు ముంబై దక్కించుకుంది. ముఖేష్ కుమార్ను 8 కోట్లకు ఢిల్లీ, యువ సంచలనం ఆకాశ్ దీప్ను 8 కోట్లకు లక్నో దక్కించుకుంది. కృణాల్ పాండ్యాను 5.75 కోట్లకు బెంగళూరు దక్కించుకోగా 23 ఏళ్ల అన్క్యాప్డ్ ఆల్రౌండర్ అన్షుల్ కాంబోజ్ను 3.40 కోట్లు వెచ్చించి మరీ చెన్నై జట్టు కొనుక్కుంది. ఢిల్లీ టీ20 ప్రీమియర్ లీగ్లో ఓ ఓవర్లో 6 సిక్సర్లు బాదిన 23 ఏళ్ల ప్రియాన్స్ ఆర్యా పంట పండింది. 3.80 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసుకుంది. విదేశీ ప్లేయర్లలో ఇటీవల అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ 18 ఏండ్ల అల్లా గజన్ఫర్ కోసం ముంబై ఇండియన్స్ 4.80 కోట్లు వెచ్చించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరోవైపు తుషార్ దేశ్పాండే కోసం రాజస్థాన్ 6.50 కోట్లు వెచ్చించడం ఊహించనిదే. ఇక దక్షిణాఫ్రికా పేస్ ఆల్రౌండర్ యాన్సెస్ కోసం 7 కోట్లు ఖర్చు పెట్టింది పంజాబ్ కింగ్స్. రెండో రోజు వేలంలోనూ కొంతమంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు చౌకగా దక్కించుకున్నారు. డూప్లెసిస్ను కేవలం 2 కోట్లకే ఢిల్లీ సొంతం చేసుకుంది. వాషింగ్టన్ సుందర్ను గుజరాత్ 3.20 కోట్లకే కొనుగోలు చేసింది. గతంలో 18 కోట్లు పలికిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ ఇప్పుడు 2.40 కోట్లకే సీఎస్కేతో చేరాడు. విండీస్ టీ20 కెప్టెన్ రోమన్ పావెల్ను 1.50 కోట్లు, మనీష్ పాండేను 75 లక్షలకే కోల్కతా చౌకగా దక్కించుకుంది. 20 ఏళ్ల గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ 30 లక్షల బేస్ ప్రైస్తో మళ్లీ చెన్నైతోనే చేరగా విశాఖ ఆటగాడు పైలా అవినాష్ పంజాబ్ కింగ్స్తోనూ, కాకినాడ పేసర్ సత్యనారాయణ రాజు ముంబై ఇండియన్స్ జట్టుతో, శ్రీకాకుళం స్పిన్నర్ త్రిపురన విజయ్ కూడా బేస్ ప్రైజ్ 30 లక్షలకు ఢిల్లీ జట్టులో చేరారు. ఇక ఆంధ్ర ఆటగాళ్లు కేఎస్ భరత్, బైలపూడి యశ్వంత్, తెలంగాణ కుర్రాడు ఆరవెల్లి అవనీష్లకు నిరాశే మిగిలింది. తెలుగు రాష్ట్రాల నుంచి 18 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా సిరాజ్తో సహా 5గురికి మాత్రమే అదృష్టం వరించింది. ఇక మరోవైపు ఈసారి ఐపీఎల్లో అదరగొట్టేస్తారనుకున్న భారత ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, నవదీప్ సైనికి వేలంలో చుక్కెదురైంది. అయితే సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ను పంజాబ్ 30 లక్షలకు తీసుకోవడం విశేషం. వార్నర్, బెయిర్స్టో, కేన్ విలియమ్సన్, డెరిల్ మిచెల్, అలెక్స్ కేరీ, కేశవ్ మహారాజ్, ముస్తాఫిజర్, స్టీవ్ స్మిత్ను కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. 42 ఏళ్ల అండర్సన్ పేరు వేలానికే రాకపోవడం సంచలనం కలిగించింది. బీహార్కు చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోటి కొల్లగొట్టాడు. ఈ బ్యాటర్కు వేలంలో 1.10 కోట్ల ధర పలకడం విశేషం. ఢిల్లీతో పోటీపడి మరీ అతన్ని రాజస్థాన్ దక్కించుకుంది. వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయస్సు ఆటగాడు అతడే. 12 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన వైభవ్ 5 మ్యాచుల్లో 100 పరుగులు చేశాడు. గత నెలలో ఆస్ట్రేలియా అండర్-19తో యూత్ టెస్ట్లో భారత్ అండర్-19 తరపున 62 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. అంతకంటే ముందు రణదీప్ వర్మ అండర్-19 వన్డే టోర్నీలో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దీంతో ఐపీఎల్ వేలంలో అతను ప్రధాన ఆకర్షణగా మారి టీనేజ్లోనే కోటీశ్వరుడయ్యాడు. 13 ఏళ్ల కుర్రాడికి జాక్పాట్ ఏకంగా 1.10 కోట్లు. ఎవరి సూర్యవంశీ? ఐపీఎల్ 2025 మెగా వేలంలో బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జాక్పాట్ తగిలింది. ఈ 13 ఏళ్ల క్రికెటర్ను 1.10 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కైవసం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అత్యంత పిన్న వయసుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతడి ప్రస్తుత వయసు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సూర్యవంశీ కోసం తొలుత రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడ్డాయి. ఆఖరికి ఢిల్లీ క్యాపిటల్స్ రేసు నుంచి వైదొలగడంతో ఈ యువ క్రికెటర్ను రాజస్థాన్ తమ సొంతం చేసుకుంది. ఎవరి వైభవ్ సూర్యవంశీ? 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 2011లో బీహార్లోని తజ్వర్ గ్రామంలో జన్మించాడు. అతడికి చిన్నతనం నుంచే క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. ఆ దిశగానే వైభవ్ అడుగులు వేశాడు. అతడు అద్భుతమైన క్రికెటర్గా ఎదగడంలో అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీది కీలక పాత్ర.
8 ఏళ్లకే వైభవ్ను క్రికెట్ అకాడమీలో చేర్పించి 2 ఏళ్ల పాటు శిక్షణ ఇప్పించాడు సంజీవ్. ఈ క్రమంలోనే కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టి వైభవ్ చరిత్ర సృష్టించాడు. 2023-24 రంజీ ట్రోఫీలో సీజన్లో బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు. తద్వారా రంజీ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్సుడైన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్ల రంజీ మ్యాచ్లు ఆడి సూర్యవంశీ 87 పరుగులు చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూట్ సిరీస్ లో వైభవ్ కేవలం 58 బంతుల్లో సెంచరీ చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే అతడిని రాజస్థాన్ రాయల్స్ పోటీ పడి మరీ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఎలా ఆడుతుందనుకున్న ఫ్యాన్స్ బెంగ తీరిపోయింది. సొంత గడ్డపై వైట్ వాష్ పరాజయంతో కంగారు గడ్డపై చతికిల పడుతుందన్న భయాలను టీమిండియా తొలగించింది. పెస్ గడ్డ పెత్ అడ్డాలో జరిగిన తొలి టెస్ట్లో 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన బుమ్రా సేన బోర్డో గవాస్కర్ సిరీస్లో విజయంతో శుభారంభం చేసింది. పెర్త్ టెస్ట్లో 4వ రోజు ఆసీస్ నుంచి కొంచెం ప్రతిఘటన ఎదురైన లాంఛనం ముగిసింది. విజయం కోసం భారత్ కొంచెం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సి వచ్చిన పెర్త్లో రికార్డు విజయం సొంతమైంది. రాష్ట్రగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవానికి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ ఆర్డర్ బ్యాటర్ శుభ్మన్ గిల్ దూరం కావడంతో పెర్త్ టెస్టుకు ముందు టీమిండియాలో గందరగోళం నెలకొంది. మరోవైపు ఆస్ట్రేలియా వరుస విజయాల ఊపులో ఉంది. పైగా గత 2 సిరీసుల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో కనిపిస్తోంది. తుది జట్టులో ఎవరిని తీసుకోవాలో తెలియని అయోమయ స్థితికి తోడుగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ దక్కదేమోనన్న బెంగ. ఇది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభ పోరుకు ముందు టీమిండియా పరిస్థితి. కానీ బుమ్రా ఫేస్ దెబ్బకు ఈ ప్రతికూలతలన్నీ ఎగిరిపోయాయి. పెర్త్ టెస్ట్లో తొలి రోజు బ్యాటింగ్ పేలవంగా సాగిన కెప్టెన్ బుమ్రా ప్రదర్శనతో గొప్పగా పుంజుకుంది. అదే ఊపులో ఆసీస్పై పైచేయి సాధించి విజయాల అడ్డాగా మారిన పెర్త్ గడ్డపై ఆస్ట్రేలియాకు చిరకాల పరాభవాన్ని మిగిల్చింది. ఏకంగా 295 పరుగుల తేడాతో కంగారూలను చిత్తు చేసి ఆస్ట్రేలియా గడ్డపై అతిపెద్ద విజయాన్ని అందుకుంది. పరుగుల పరంగా ఆస్ట్రేలియాలో భారత్కిదే అతిపెద్ద విజయం. మొత్తంగా విదేశాల్లో ఇది 2వ పెద్ద గెలుపు. వెస్టిండీస్పై 2019లో 318 పరుగుల తేడాతో గెలిచిన రికార్డు తరువాత అత్యుత్తమం ఇదే కావడం విశేషం. పెర్త్ టెస్ట్లో 534 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 58.4 ఓవర్లలో 238 పరుగులకే కుప్పకూలింది. 534 పరుగుల లక్ష్యం ముందుండగా 3వ రోజు ఆడిన 4.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 12 పరుగులే చేసిన ఆసీస్ 4వ రోజు ఆటను ఆరంభించిన తీరు చూస్తే లంచ్ వరకైనా నిలుస్తుందా అనిపించింది. సిరాజ్ ఉదయం ఆట మొదలైన కాసేపటికే ఓవర్నైట్ బ్యాటర్ ఖవాజాను 4 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. స్కోరు 17/4కు చేరుకుంది. అయితే స్టీవ్ స్మిత్ పట్టుదలతో ఆడడం, మరో ఎండ్లో హెడ్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పతనానికి కొంత విరామం వచ్చింది. క్రీజులో కుదురుకుంటున్న స్మిత్ను సైతం సిరాజ్ అవుట్ చేసిన హెడ్కు మార్ష్ జతకలవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ స్థిరంగా సాగింది. ఓటమి ఖాయమైపోవడంతో ఈ జంట వీలైనన్ని ఎక్కువ పరుగులు చేద్దామన్నట్టు ఎదురుదాడికి దిగింది. ఇద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన ఈ జోడీ 85 బంతుల్లో 82 పరుగులు జోడించింది. వడివడిగా సెంచరీ వైపు అడుగులు వేస్తున్న హెడ్ను 89 పరుగుల వద్ద అవుట్ చేసి బుమ్రా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కాసేపటికే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మెరిశాడు. బ్యాటింగ్లో అదరగొట్టిన నితీష్ తన బౌలింగ్ ప్రతిభను చాటుకుంటూ మార్ష్ను బౌల్డ్ చేశాడు. ఆపై క్యారీ, స్టార్క్ జోడీ 10 ఓవర్ల పాటు వికెట్ ఇవ్వలేదు. స్పిన్నర్ సుందర్ ఒకే ఓవర్లో స్టార్క్, లైన్ అవుట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది. కాసేపటికే చివరి వికెట్గా క్యారీని హర్షిత్ బౌల్డ్ చేయడంతో అద్భుత విజయం భారత్ సొంతమైంది. హెడ్ 89, మార్ష్ 47, క్యారీ 36 పరుగులు చేయగా ఈ టెస్ట్లో మొత్తం 8 వికెట్లు తీసిన బుమ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ సిరీస్లో 2వ టెస్టు అడిలైడ్లో డిసెంబర్ 6న ప్రారంభం కానుంది. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో ప్రైమ్ మినిస్టర్ 11తో భారత్ 2 రోజులు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. డేవిస్ కప్ ఛాంప్ ఇటలీ ఫైనల్లో హాలండ్ జట్టును ఓడించి డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ డేవిస్ కప్ను నిలబెట్టుకుంది. ప్రపంచ నంబర్ 1 యూనెక్ సీనా ఇటలీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి సింగిల్స్లో బెరిటిని 6-4, 6-2తో బొటిక్ వాండేపై నెగ్గి ఇటలీని ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. రెండో సింగిల్స్లో సిరీస్ 7-6, 6-2తో గ్రీక్ స్పూర్పై పైచేయి సాధించి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. సింగిల్స్లోనే ఫలితం తేలడంతో డబుల్స్ మ్యాచ్ను నిర్వాహకులు రద్దు చేశారు. దీంతో 2-0తో నెదర్లాండ్ జట్టుపై ఇటలీ ఘన విజయాన్ని అందుకుంది.
చెక్ రిపబ్లిక్ 2012, 2013లో వరుసగా డేవిస్ కప్ గెలిచిన తర్వాత ఈ ఘనత మళ్ళీ ఇటలీ సాధించింది. మరోవైపు తాజాగా ఆ దేశ మహిళల జట్టు ఫైనల్లో స్లావేకియాను ఓడించి బిల్లీ జీన్ కు కింగ్ కప్ ను కైవసం చేసుకోవడం మరింత విశేషం. ప్రో కబడ్డీ సీజన్ 11లో యు ముంబా టీం మళ్ళీ విజయం బాట పట్టింది. 34-32తో బెంగళూరు బుల్స్ ను ఓడించి గత మ్యాచ్ ఓటమి నుంచి కోలుకుంది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ముంబా విరామం సమయానికి 18-10తో ఆధిత్యంలోకి వెళ్లి బ్రేక్ అనంతరం కూడా పట్టు సడలించలేదు. బెంగళూరు పుంజుకున్న ముంబా పట్టు వదలలేదు. ముంబా జట్టులో మంజిత్ 8, అజిత్ 7 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 37-23తో పునేరి పల్టాన్స్ ను ఓడించి 16 పాయింట్లు సాధించిన అర్జున్ దేశ్వాల్ ఒంటి చేత్తో జైపూర్ ను విజయపథంలో నడిపించాడు. ఇవి వాటి మహామాక్స్ స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.